కూటమి పరిపాలన పర్వాలేదండి. నేను ఒక ఏపీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. క్రైమ్ డిపార్ట్మెంట్. రోడ్స్ కూడా కొంచెం బానే ఉంది. ఇంతకుముందు బానే ఏస్తున్నారు. నేను సీసీఆర్ఓగా నేను చెప్తున్నానండి. గతంలో పోలిస్తే రోడ్లు ఇప్పుడు మెరుగైంది. మెరుగవుతుందండి. బానే ఉంది. గతం అంటే ఉండేది గానీ కరెక్ట్‌గా చేసేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు అంతే అంతకని ఏం లేదు. అండ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం చూస్తే ఇప్పుడు కొంచెం భయం తగ్గిందండి జనాలకి. గత ప్రభుత్వం అయితే మాత్రం ఎవరైనా స్థలాలు కబ్జా చేసేస్తారని భయపడేవారు. ఇప్పుడు సేఫ్టీ ఉన్నారు. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షంగానే నిలబడతారు. కరెక్ట్ అండి. ఎగ్జాక్ట్‌లీ. ఫారినర్స్ కూడా కరెక్ట్‌గానే చెప్తున్నారు. అంటే కరెక్ట్‌గా టైంకి అన్నీ అందజేస్తున్నారని అనుకుంటున్నారు అందరూ ప్రజలు. గతంలోని పరిశ్రమలు బ్యాక్ వెళ్ళిపోయాయి. నిరుద్యోగ సమస్య ఇప్పుడు లోకేష్ గారు వాటిని తేడానికి చాలా కృషి చేస్తారు. ఎట్లా ఉండబోతుంది ఈ 4 years? ఇప్పుడు ఈ 4 ఇయర్స్‌లో గతం కంటే ఇప్పుడు గాని కరెక్ట్ అయిన విధానం అవలంబిస్తే అందరికీ అందుబాటులో బాగుంటదని అనుకుంటున్నామండి. టోటల్‌గా అయితే చంద్రబాబు పూర్తి నమ్మకం ఉంది. అవునండి. ఏ విధమైన నమ్మకం ఉంది? అంటే ప్రజల్లోని ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పాటు చేశారండి అతను. కూటమి పరిపాలన సూపర్ గా ఉంది, చాలా బాగుంది, ఏ విధంగా అన్ని విధాలుగా బాగుంది. గతంలో అట్లా ఉండదు ఇప్పుడు అట్లా ఉంది. గతం కన్నా ఇప్పుడే బాగుంది. గతంలో కొంచెం దారుణంగా ఉండింది, చాలా కష్టంగా ఉండేది. అన్ని విధాలుగా కొంచెం టమాటా రేట్లు గాని, ఉల్లిపాయల రేట్లు గాని అన్ని విధాలుగా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ అందరు కలిసి బాగా చేస్తున్నారు. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు పర్లేదు, ఎక్కడ వెళ్ళినా ఇంకా ఇటు గ్రామానికి గానీ అయినా రోడ్లు గానీ అన్ని విధాలుగా చాలా బాగుంది. ఇప్పుడైతే చాలా దారుణంగా ఉండేది, ఇప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. పిల్లలకి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సంస్థలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, లోకేష్ గారు తేడానికి చాలా కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది పిల్లలకి కానీ ఉద్యోగం? రాబోయే కాలానికి అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే చాలా బాగా పరిపాలిస్తుంది. నేను వస్తాను అంటున్నారు జగన్. చాలా కష్టం, అస్సలు కష్టం, చాలా కష్టం. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? చాలా బాగుందండి. ఇక మీద కూడా ఇంకా బాగుంటుందని మా ఆశ. ఏ విధంగా చెప్పండి? ఏ విధంగా అంటే చేసే విధానాన్ని బట్టి, జరుగుతున్న పరిస్థితులు బట్టి, చూస్తున్న దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాం. చూశారు ఇప్పుడు ఎట్లా ఉన్నది? గతంలో దానికి ఎందుకులేండి. గతం అంటే గతం అయిపోయింది అందన. ఇంకా అది గతం మా తలుచుకుంటే మళ్ళీ మన గుండెలో నొప్పి వచ్చేస్తుంది. రోడ్లు ఎట్లా ఉందంట? రోడ్లు బాగానే ఉన్నాయండి. గతంతో పోలిస్తే అన్ని ఇప్పుడు బెస్ట్ అండి. బాగా ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తాడు. అందులో చూడవలసిన అవసరం ఎటువంటి పరిస్థితి లేదు. అదే ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులు? నిరుద్యోగులు బాగానే ఉంటుందండి. మంచి యాక్షన్ తీసుకుంటున్నాడు, యాక్టివ్ గా పని చేస్తున్నాడు, మంచి ఉపకారాలు చేస్తున్నాడు, అన్ని మంచి పనులే చేస్తున్నాడు లోకేష్. అది చంద్రబాబు నాయుడుకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నాడు కొడుకు అయిన ఉన్నందువల్ల. అది అప్పట్లో ఎట్లా ఉండేది నిరుద్యోగులు? ఎందుకండి మనం చెప్పడం తెలిసింది కూడా మనం చెప్పించుకోవడం వేస్ట్. బాబా ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు. ఎట్లా ఉంది బాబా పేదవాళ్ళకి? ఇదివరకు అది ఉన్నప్పుడు మళ్ళీ మూయించారు కదా, ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది, మళ్ళీ ఓపెన్ చేశారు. బాగానే ఉంటుందండి. ఇంకా అంతకంటే ఎవడండి వచ్చాను. కొన్నాళ్ళు మూయించారు కదా, ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టు. అది ఇంకా అంతసేపు బ్యాడ్ అండి. పూర్తి నమ్మకం ఉందండి చక్కగానే. కానీ కుట్రలన్నీ పండుతున్నారు కానీ కుట్రలు చలవు. కుర్రోడు కూడా తెలివితేటలుగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి లోకేష్, దానివల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఉండవని మేము అనుకుంటున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండవు. అది కూటమి పరిపాలన బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది ప్రాసెస్ అంతా. గతంలో ఎట్లా ఉండేదన్న? అంటే ఎప్పటి నుంచి తెలిసి పెద్ద ఆయన కదా, ఆయనకి అనుభవం ఉంది కాబట్టి బాగానే ఉంది. గతంలో చూసినట్టయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ చేస్తారు, ఇప్పుడు తీసుకొస్తారు, మొత్తం తీసుకొస్తారు. ఏ అన్ని ఆగిపోయినాయి మొత్తం అన్ని బయటకు వస్తాయి. గతంలో ఎందుకు రాలేదంట? గతంలో మరి అప్పుడు పరిపాలన బట్టి ఇప్పుడు ఎట్లా ఉందన్న? ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏ విధమైన నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు? పెద్దోడు కదా, ఆయనకి అనుభవం ఉంది. 4 సార్లు వేసారు సీఎం. పెద్దోడే, ఆయన తెలుసు ఏమేమి చేయాలి, ఆయన పెద్ద పనులు తెలుసు ఆయనకి. అన్ని విధాలుగా బాగుంది పరిపాలన పరంగా. నెక్స్ట్ ఏంటంటే ఈ రోడ్లు అలాగే ఇవన్నీ అన్ని బాగానే ఉన్నాయి. గతంలో పోలీసు ఎట్లా ఉంది? గతంలో డెవలప్మెంట్ అనేది ఏది లేదన్న. ప్రజెంట్ ఏంటంటే డెవలప్మెంట్ అంతా ఉంది. గతంలో పోలీసు ప్రతి పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? నిరుద్యోగులకు బాగుంటుందండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. రెండు ప్రజెంట్ ఏంటంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారు కనుక అన్ని విధాలుగా బాగుంటది. ఇప్పుడు పూర్తి నమ్మకం ఉందంటే డెఫినెట్లీ అన్న డెవలప్ చేస్తా. అతని ముందు పరిపాలనా విధానం మనకి ముందంతా తెలిసింది కనుక, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక డెఫినెట్లీ డెవలప్ చేస్తారండి. గతంలో ఎట్లా ఉండేదన్న ఇవన్నీ? గతంలో ఏం లేదన్న, పంచడమే తప్ప ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంలో ఎట్లా ఉండదు? శాంతి భద్రత అనేది గతంలో అనేది పూర్తిగా విఫలమయ్యాన్న.
ఇప్పుడు మటుగా అన్ని విధాలు బాగుంది. ఎటువంటి ఎవరు మాట్లాడుకునే అవకాశం ఉంది, ఎవరి మీద విమర్శించే అవకాశం కూడా ఎవరికి లేదు. అంతా బాగుంది అన్న ప్రజెంట్. ఇప్పుడు టోటల్గా చూస్తే మొదటితో పోలిస్తే ఇక్కడ దొరికేది కాదు. బాగుందన్న. ఇప్పుడు ఏంటంటే ఇసుక దొరకడం, ఫ్రీగా దొరకడం వల్ల ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే అవకాశం దొరికింది. నెక్స్ట్ ఇసుకలో దోపిడీ ఎక్కువ లేదన్న. ప్రెసెంట్ అయితే బాగుంది. గతంలో దారుణంగా ఉండేది అన్న. కూటమి పరిపాలన బాగానే ఉంది. ఈ విధంగా అంటే పెన్షన్లు అవి బాగా ఇస్తున్నారు కదా, ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు కదా. సార్ ఇప్పుడు గతంతో పోలిస్తే రోడ్లు ఎట్లా ఉండేది? రోడ్లు బాగానే ఉన్నాయండి. ఇప్పుడు గతంలో బాగా అంతలు పడిపోయాయి కదా, ఇప్పుడు బాగా చేస్తుంటారు అన్ని. ఇప్పుడు గతంలో పోలిస్తే పరిశ్రమలు వెనక్కి పడిపోయాయి. ఇప్పుడు ఎట్లా ఉంది? పరిశ్రమలన్నీ వస్తున్నాయి కదండి, రీసెంట్గా తయారవుతున్నాయి కదా అన్ని. ఒక టీసీఎల్ అని, గూగుల్ అని ఇవన్నీ బాగానే ఉంది. గతంలో అన్ని సంక్షేమ పథకాలకే సరిపెట్టడానికి అస్సలు ప్రయోజనం లేదండి. పరిశ్రమలని, రోడ్లని ఇవన్నీ వెనకబడేవి కదండి, ఇప్పుడు బాగున్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు T4 అని పేదల కోసం అని కేటాయించారు. ఎట్లా ఉండబోతుంది? చూద్దాం అండి, పెట్టారు కదా, ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఫ్యూచర్ మాత్రం బాగుంటుందని మనకు నమ్మకం ఉంది ప్రస్తుతానికి. విద్యార్థులు కానీ అందరికీ బాగుంటుంది అనుకుంటున్నాం. విద్యార్థుల పక్షాన్ని బాగా చేస్తున్నారండి. ఇప్పటికైతే ప్రజెంట్ బాగుంది, బాగా చేస్తున్నారు. శాంతిభద్ర అనిత గారు కదా, ఇప్పుడు ఈ గంజాయి అని అదని బాగా పట్టుకుంటున్నాను, డ్రగ్స్ అని బాగా చేస్తున్నారు. అప్పట్లో అదే ఎక్కువైంది, పట్టుకోవడం అనేది లేదు. అంతా బాగుంది ప్రస్తుతానికి అయితే. చంద్రబాబు నాయుడు అంటే ఉండాలండి, అలాంటి మేధావులు, అలాంటి విజన్స్ ఉంటేనే బాగుంటది. ఇలా తెలివైన వాళ్ళు ఉంటేనే బాగుంటదని అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా బాగుంది. అందరూ భవన కార్మికులు అందరూ బాగుంది అంటుంటారండి. ఇసుక విధానం అది ఫ్రీ ఇస్తుంటారు కదండి, బాగుందని అంటుంటారు. గతంలో డబ్బులు ఎక్కువ బాగా, కూలి పనులు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చాలా బాగుంది అంటున్నాను. ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది, బాగా చేస్తారని నమ్మకం కూడా ఉంది. అది బాగుంది. అన్నా క్యాంటీన్లు చాలా మంది బాగుందండి. ఏంటంటే టిఫిన్ చేద్దామన్నా 100-200 అవుతుండేది, ఇప్పుడు 5 రూపాయలే. బాగుంది, పరిపాలన బాగుంది. రోడ్లు ఇంతకు ముందు కంటే బాగున్నాయి. గతం గొయ్యలతోటి ఉండేది. ఎట్లా ఉండదు? గతంలో అయితే అడిగితే తొంతమైనట్టు ఉండేది. ఇప్పుడు మరి ఇంకా లేదు, మామూలుగా ఉంది. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం పెట్టరా? అవన్నీ మొదటి నుంచి బాగానే ఉండే, తీసుకెళ్ళని అప్పుడు బాధపడి పెట్టారని సంతోషిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎట్లా ఉంది బాబా? ఇప్పుడు బాగానే ఉంది. ఈ రోడ్లు అవన్నీ అంత గతం కంటే ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి సార్. చంద్రబాబు పూర్తి నమ్మకం ఉంది. ఏ విధంగా నమ్మకం? బాగా చేస్తారని నమ్మకం ఉంది. చేయలేక వాళ్ళు వదిలించుకున్నారు అన్ని. కూటమి పరిపాలన ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి. రోడ్లు కొంచెం బాగానే మరమ్మతులు బాగానే చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఓకే, కొన్ని అవసరమైన కాడ కొంచెం కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. ఓన్లీ రిపేర్లు చేయడం కాకుండా కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. అంతే ప్రెజెంట్ వరకు అయితే అంత సాటిస్ఫైడ్ గా బాగానే ఉంది. గతంలో అంటే వాళ్ళు పట్టించుకుంది లేదు రోడ్ల గురించి, ఇది గురించి అయితే. అసలు ప్రెజెంట్ అయితే కొంచెం స్టార్టింగ్ నుంచే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తారు. ఇది నిరుద్యోగులకి పరిశ్రమలు వెనక్కి వస్తున్నాయి కాబట్టి, మళ్ళీ కొత్త పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా వరకు నిరుద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఈయన 100% బాగా తన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఓకే, ఇలాగ ఇదే కంటిన్యూ అయితే డెవలప్ అవుతుంది, తప్పనిసరి డెవలప్ అవుతుంది, అందరికి ఉపాధి అవకాశాలు కదా కలుగుతాయని ఆశిస్తున్నాను. గతంలో అయితే కనీసం అసలు ఎంప్లాయ్మెంట్ గురించి మనం చూసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. చదువుకునే యువత డిగ్రీ గ్రాడ్యుయేట్ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా జాబుల కోసం ట్రై చేస్తుంటారు. ఓకే, కానీ జాబ్ లేకపోతే మరి కష్టం కదా. చాలా మంది బయట అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళాల్సి వచ్చేది ఏ చిన్న జాబుల గురించి అయినా సరే. ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేకుండా మన స్టేట్ లోనే మనం హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదో బిఫోర్ ముందు చూసాం కదా చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు తప్పనిసరిగా చేస్తారని ఆ నమ్మకం అయితే ఉందండి. అది మట్టుగా ఇది లేదు. ఓకే, శాంతి భద్రతలు చూస్తే ముందు అంతా అడ్మిషన్స్ అంతా కొంచెం లూజీగా ఉండేది, పట్టించుకునేది లేదు. ఏ విషయంలో ఎక్కడ చూసుకున్నా సరే అంతా రిలాక్స్డ్ గా ఉండేది. ఇప్పుడు మట్టి కొంచెం అంత ప్రతిదీ కేర్ తీసుకుని చక్కగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం హ్యాపీగా బాగానే ఉందండి. చట్టాన్ని కూటమి గవర్నమెంట్ సపోర్ట్ చేయడంపై ఒక మైనారిటీగా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అంత ముందు ఒక ఇదిగా ఉండేది, ఇప్పుడు పబ్లిక్ ఉపయోగపడుద్ది, పేదలకు ఉపయోగపడేట్టు ఉంది. ఒక చట్టంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సవరణ చేసిన తర్వాత చాలా బాగుంది. 3 సవరణలు చేశారు మొత్తం అంతా. ఆ 3 సవరణలు చాలా బాగుందండి. అంటే అలాంటిది తీసుకురావటం మీకు ఎలా అనిపిస్తుంది?
బాగుంది సార్, చాలా బాగుంది. ఇట్లా తీసుకురావడం మూలనే ఈ కింద స్థాయిలో ఉన్న పేద ముస్లింలకు ఉపయోగపడుద్ది. ఈ చట్టంలో ఈ 3 సవరణలు పెట్టారు. ప్లస్ కింద స్థాయిలో ఉన్న ముస్లింస్ కి ఎడ్యుకేషన్ గానీ, ఈ హెల్త్ గా గానీ అన్నిటికీ ఉపయోగపడుద్ది అండి ఇది. అంటే ఇప్పుడు వైసీపీ అంటున్నారు ఈ కూటమి గవర్నమెంట్ ముస్లిం మైనార్టీల మీద లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద లేకపోతే ఏంటి సార్, లేకపోతేనే ఎన్ని పథకాలు చేసి ఉన్నారా ముస్లింస్ కోసం. ఈ టీడీపీ కానీ జనసేన కానీ చాలా పథకాలు చేశారండి మాకు. అంత ముందు చేశారు, ఇప్పుడు ప్రజెంట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు చెప్తున్న ఏంటంటే రాజకీయంగా ఏమి చెప్పుకుంటా ఉంటారు. అయితే పరిపాలన బాగుంది, మైనార్టీస్ మీద కూడా చాలా బెస్ట్ గా ఇచ్చేస్తున్నారు స్కీమ్స్ కానీ.